ఏంటి బ్లాస్ట్ అవుతా? హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని న్యూ ఫ్లాష్ సూపర్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఛానల్లో ఒకసారి కంటెంట్ చెక్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గైస్, మీరు వీడియో అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే లైక్, షేర్, కామెంట్ అండ్ స్పెషల్గా హైప్ అనేది మర్చిపోకండి అనమాట. వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, కొరియన్ సిరీస్ ఆల్ ఆఫ్ ఆర్ డెడ్ సీజన్ 2. సీజన్ 1 గురించి మనకి బాగా తెలుసు, బెస్ట్ జాంబీ యాక్టివిటీ సిరీస్. మీరు చాలా మంది చూసే ఉంటారు, బట్ కొందరు తెలుగు డబ్బింగ్లో వస్తే చూద్దామని చెప్పేసి వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. అయితే స్టిల్ ఇప్పటివరకు కూడా మనకి ఈ సిరీస్ నుంచి తెలుగు డబ్బింగ్ అనేది రాలేదనుకోండి, నెట్ఫ్లిక్స్ వారు రిలీజ్ చేయలేదు. అయితే ఇప్పుడు సీజన్ 2కి సంబంధించి న్యూస్ వచ్చేసి గైస్, సీజన్ 2కి సంబంధించి టోటల్ ఎపిసోడ్స్ షూటింగ్ వచ్చేసి దాదాపుగా కంప్లీట్ అయితే చేసుకోబోతున్నారు. మరో 2 monthsలో వచ్చేసి టోటల్ వర్క్ అయితే అయిపోతుందంట. టోటల్ వర్క్ అంటే ఓన్లీ షూటింగ్కి సంబంధించి, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే ఉంటుంది. యాక్చువల్గా వచ్చేసి లాస్ట్ ఇయర్ ఈ సిరీస్ వచ్చేసి బిగిన్ అయితే చేశారు జూలైలో. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి 2026 డిసెంబర్లో వచ్చేసి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి అప్కమింగ్ లిస్ట్ అయితే వస్తుంది కదా, సో నెట్ఫ్లిక్స్ నుంచి ఈ సిరీస్కి సంబంధించి అందులో అప్డేట్ అయితే ఉంటుంది గైస్. మీరు వెయిట్ చేసినట్టయితే సో ఫైనల్గా వచ్చేసి సీజన్ 2 మనం చూడబోతున్నాం అనమాట. ఇంకా మీరు సీజన్ 1 ఎవరైనా చూద్దాం అనుకుంటే వాచ్ చేయవచ్చు, లేదు తెలుగు డబ్బింగే కావాలనుకుంటే తెలుగు డబ్బింగ్ అయితే మనకి సీజన్ 2 వచ్చేసి ప్లాన్ చేస్తున్నారు. సీజన్ 2 వస్తుంది కాబట్టి అది రిలీజ్ అయ్యే 1 month ముందు, లేకుంటే 1.5 month ముందు, సో అలా అయితే రిలీజ్ ప్లాన్ చేస్తారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వెయిట్ చేయండి గైస్, టీజర్ వచ్చేసి త్వరలోనే నెట్ఫ్లిక్స్ రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ వన్, నలన్ కుమారస్వామి డైరెక్షన్ వస్తున్న కామెడీ థ్రిల్లర్ మూవీ వాతియర్. కార్తీ అండ్ కృతి శెట్టి యాక్ట్ చేసిన ఈ ఫిలిం గైస్ సడన్ ఎంట్రీ పొంగల్కైతే దిగిందనమాట. సో యాక్చువల్గా మనకి తెలుసు ఈ ఫిలిం వచ్చేసి లాస్ట్ ఇయర్ December 12కి రిలీజ్ అవ్వాల్సింది. స్మాల్ ఇష్యూ వల్ల పోస్ట్ పాన్ అయితే అయింది. సో పోస్ట్ పాన్ అయ్యి February, March వరకు ఈ ఫిలింని పుష్ అయితే చేశారు. ఈ జనవరిలో అసలు రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకోలేదు. ఇప్పుడు సడన్ ఎంట్రీ వచ్చేసి గైస్, మనందరూ తెలుసు కదా, జననాయకన్ ఫిలిం వచ్చేసి పోస్ట్ పాన్ అయితే అయిపోయింది. January 14కి అనుకున్నారు, ఆ డేట్ కూడా పుష్ అవడంతో ఇప్పుడు సడన్ గా ఈ వాతియర్, యాక్చువల్గా చెప్పాలంటే తమిళ నుంచి ఈ పొంగల్కి బిగ్ మూవీస్ అయితే ఏమీ లేదు. ఒకటి పరాశక్తి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఆ ఫిలింకి వచ్చేసి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. ఇప్పుడు ఈ వాతియర్ అనేది థియేటర్స్లో దింపుతున్నారు సంక్రాంతికి. సో January 14th వాతియర్ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా లాంగ్వేజ్ వచ్చేసి ఓన్లీ తమిళ వర్షన్ మాత్రమే రిలీజ్ ఉండబోతుంది. సో తెలుగు వర్షన్ వచ్చే పాసిబుల్ అయితే అస్సలు లేదు. మనకు తెలుసు కదా, మన నుంచి చాలా మూవీస్ అయితే ఉన్నాయి. ఈ ఫిలింకి థియేటర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుగు వర్షన్ చూడాలి. మరి ఇంకా కృతి శెట్టి లక్ తమిళ్ డెబ్యూ అనేది ఎలా ఉంటుందో చూడాలి గైస్. నేను చెప్పాలంటే రీసెంట్గా పరాశక్తి శ్రీల డెబ్యూట్, సో అందులో తన క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందనమాట. అంటే ఒక తెలుగు అమ్మాయిగా ఆ ఫిలింలో తను కనబడింది. ఇప్పుడు కృతి శెట్టి ఈ ఫిలింలో వచ్చేసి ఎలాంటి క్యారెక్టర్ రోల్ అనేది చేస్తుంది, సో మూవీ చూసి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వన్, అమెజాన్ ప్రైమ్ వీడియో న్యూ ఒరిజినల్ మూవీ చీకటిలో. లైక్ ఇది మూవీ అంటే గైస్, నేను సిరీస్ అనుకుని మీకు లాస్ట్ అప్డేట్స్లో సిరీస్ అని చెప్పినట్టున్నాను. ఇందులో శోభిత దులిపాల యాక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి రిలీజ్ చేశారు. ట్రైలర్ మీరు చూసారా? చూసినట్టయితే మీకు చాలా ఎక్సైటింగ్గా, థ్రిల్లింగ్గా అనిపించి ఉంటుంది. ఒక సీరియల్ కిల్లర్ కథ వచ్చేసి మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో మనకి ట్రైలర్లో చూపించారు, మన హీరోయిన్ వచ్చేసి ఒక బోట్ క్యాష్ స్టార్ట్ అయితే చేసింది చీకటిలో అని చెప్పేసి. అందులో రియల్గా జరిగిన సంఘటనల కథ, సో అదైతే చెప్పడం బిగిన్ అయితే చేసింది. నిజంగా ఆ సీరియల్ కిల్లర్ అంత కురియల్గా మర్డర్ చేసేవాడా, ఇవి నిజంగానే రియల్గా జరిగిన కథలా? సో ఇదంతా మనం తెలుసుకోవాలంటే, అంటే తన లైఫ్ అనేది ఇది చీకటిలో అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలా మారింది సంథింగ్, ఇదంతా మనకి కంటెంట్ వచ్చేసి ఈ మూవీలో ఉండబోతున్నట్టుంది. సో ట్రైలర్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. ఒక మంచి అవుట్పుట్ అనేది మన ముందుకు తీసుకుని వస్తున్నట్టు అర్థమైతే అవుతుంది. ఈ మూవీ మనకి చూడటానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో January 23rd నుంచి అందుబాటులో అయితే ఉంటుంది. సో తెలుగు ఒరిజినల్, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ హైజాక్, 2023 ఇయర్లో వచ్చిన బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఇది. సీజన్ 1 చాలా బాగుంటుంది. చూసిన వారికి స్పెషల్గా చెప్పాల్సి లేదనుకుంటా. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే
సీజన్ 1ని టచ్ చేద్దాం అనుకుంటే మస్ట్ వాచ్ సిరీస్ గైస్. సీజన్ 1 చాలా బాగుంటుందన్నమాట. యాపిల్ టీ ప్లస్లో ఉంది, బట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే. అందులో తెలుగు సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి మీరు చెక్ చేసినట్టయితే. ఇప్పుడు సీజన్ 2 మన ముందుకు తీసుకుని వస్తున్నారు. మరి ఈ సీజన్ 2లో ఎలా కథ అనేది రన్ అవుతుందో చూడాలి. మరి సిరీస్ మిస్టరీ థ్రిల్లర్గా ఉంటుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ సీజన్ 2లో ప్రీమియర్ చేస్తున్నారు. వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి. సో ప్రీమియర్ స్టార్ట్ వచ్చేసి January 14th. మరో 2 డేస్లో ప్రీమియర్ స్టార్ట్ అయితే అవుతుంది ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒకేసారి అన్ని ఎపిసోడ్స్ రిలీజ్ కావు గైస్, వీక్లీ అన్నమాట. సో ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసి March 4th రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ మస్తీ 4. ఈ మస్తీ ఫ్రాంచైజ్ కామెడీ పార్ట్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. సో ప్రీవియస్గా వచ్చిన పార్ట్స్ సో అవి వచ్చేసి చూడటానికి ఫన్గా అనిపిస్తాయి. అంటే ఇందులో వచ్చేసి అడల్ట్ కామెడీ అయితే ఉంటుందన్నమాట. నాకు బాగా నచ్చిన పార్ట్ వచ్చేసి ఫస్ట్ పార్ట్ చాలా బాగుంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి ఆ అడల్ట్ పరంగా ఓకేగా ఉంటుంది. ఇంకా థర్డ్ పార్ట్ ఎందుకు తీశారు అనిపించింది. ఇంకా ఫోర్త్ పార్ట్ అస్సలు అవసరం లేదు. సో మనీ ఎక్కువైపోయి తీసినట్టయితే ఉంది. సో రీసెంట్గా నవంబర్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీ డిజిటల్ రిలీజ్ వచ్చేసి చేస్తున్నారు. సో January 16th వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే అవుతుంది. చెప్పాలంటే ఈ మస్తీ ఫ్రాంచైజ్ ఇంకా ఆపేయడం బెస్ట్ ప్రొడక్షన్ వారు. నెక్స్ట్ వన్ ది రాజా సాబ్. ఈ మూవీకి 3 డేస్కి వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి సో ఫస్ట్ డే గురించి మనకు తెలుసు కదా గైస్, 110+ CR వరకు మూవీకి రావడం జరిగింది. ఇంకా సెకండ్ డే సాటర్డే రోజు అంటే సండే రోజు వచ్చిన కలెక్షన్ వచ్చేసి 70+ CR. సో 70+ CR సాటర్డే అండ్ సండే రోజు వచ్చింది గైస్. టోటల్గా చూసుకున్నట్టయితే 183+ CR వరకు ఇప్పటివరకు ఈ మూవీకి వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్. సో పర్లేదు, మూవీ వచ్చేసి కలెక్షన్స్గా బాగానే రన్ అయితే అవుతుందన్నమాట. సో మండే రోజు నుంచి టికెట్ రేట్స్ తగ్గిస్తా అన్నారు కాబట్టి ఇంకొంచెం కలెక్షన్ డౌన్ అయితే అవుతుందా, లేకుంటే మెయిన్ పండుగ ఇప్పుడే స్టార్ట్ అయితే అయింది January 12th, 13th, 14th. సో ఈ 3 డేస్ ఆడియన్స్ వచ్చేసి రిపీటెడ్గా మూవీ చూసి అంటే ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ రావడంతో కలెక్షన్స్ బాగా పెరుగుతాయా. సో ఇక్కడ డైరెక్టర్ గారు కానీ ఇంకా ప్రొడ్యూసర్ గారు కానీ వరి అవ్వాల్సింది లేదనుకుంటా. ఇప్పటికే ఈ మూవీకి 200+ ఆల్మోస్ట్ అని చెప్పవచ్చు. ఇంకా 300+ వచ్చేసి రావాల్సిందే ఉంది. సో ఫైనల్ రన్ లోపల ఇక్కడ మూవీకి పెట్టిన బడ్జెట్ కంప్లీట్గా వచ్చేస్తుందా, మీరేమనుకుంటున్నారు గాయస్ కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు న్యూ సీన్స్ కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి అదే స్పెషల్గా వచ్చేసి మనకి రివర్స్ ఫైట్ అయితే ఉంది కదా, ఓల్డ్ లుక్ రాజా సాబ్. సో ఆ సీన్ అనేది ఇప్పుడు థియేటర్స్లో ప్లే అయితే అవుతుంది గైస్. ఇంకా ఆడియన్స్ కూడా ఎక్సైటింగ్గా ఉంటారు ఆ సీన్ యాడ్ అయింది అని చెప్పేసి. ఇంకా చూసిన వారు కూడా మళ్ళీ రిపీట్గా వాచ్ అయితే చేయవచ్చు. సో చూద్దాం గైస్, ప్రభాస్ గారి మూవీస్ లిస్ట్లో ఈ మూవీ అనేది ఏ ర్యాంకింగ్లో అంటే కలెక్షన్ వైజ్గా ఎంత ఉంటుందో. నెక్స్ట్ వన్ మలయాళం యాక్టర్ దిలీప్ నుంచి వచ్చిన ఫిలిం బా బా బా. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ కామెడీ అండ్ థ్రిల్లర్గా తీసుకొని వచ్చున్నారు. ఇందులో మోహన్ లాల్ గారు ఒక కేమియో కూడా చేయడం జరిగింది. సో మరి ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో మనకి ఐడియా లేదు. డిసెంబర్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ గైస్ January 16th G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. సో ఎవరైనా ఈ ఫిలిం అనేది చూస్తున్నారా, ఎలాంటి ఫిలిం అనేది కామెంట్లో మీ రివ్యూ అనేది డ్రాప్ చేయండి. January 16th G5 ప్లాట్ఫామ్లో అయితే అందుబాటులో అయితే ఉంటుంది. సో అక్కడ మలయాళం ఒక ఆడియోని కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. బహుశా డబ్బింగ్ కానీ ఉంటే అదే తెలుగు కానీ తమిళ్ కానీ అవి కూడా ఉన్నట్టయితే రిలీజ్ చేస్తారేమో చూద్దాం. నెక్స్ట్ నిఖితా రాయ్. ఇది హిందీ ఫిలిం గైస్, హారర్ మిస్టరీ అండ్ థ్రిల్లర్కి అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ జూలైలో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో చాలా మంత్స్ అయితే పట్టేసింది. ఈ ఫిలిం ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారనమాట. జియో హాట్స్టార్లో ఈ ఫిలిం ఇప్పుడు చూడడానికి అందుబాటులో అయితే ఉంది. ఈ ఫిలింలో వచ్చేసి సోనాక్షి సిన్హా అండ్ అర్జున్ రాంపల్ యాక్ట్ అయితే చేస్తున్నారు. సో మరి ఈ హారర్ మూవీ అనేది ఎలా ఉందో ఎవరైనా చూద్దాం అనుకుంటే జియో హాట్స్టార్లో ఉంది కాబట్టి వాచ్ చేయవచ్చు, బట్ ఓన్లీ హిందీ ఆడియో మాత్రమే. నెక్స్ట్ మన శంకర వరప్రసాద్ గారు. ఈ ఫిలింకి సంబంధించి జెన్యూన్ రివ్యూ మన ఛానల్లో అప్లోడ్ అయితే అయింది గైస్. ఫస్ట్ హాఫ్ రివ్యూ అండ్ ఫుల్ రివ్యూ అనే ఇలా అప్లోడ్ అయితే చేస్తున్నాము. ఒకసారి 2 వీడియోస్ చెక్ చేయండి, మీకు తెలుస్తుంది మూవీ ఎలా ఉందో క్లియర్ కట్గా చెప్పున్నాం అనమాట. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఎందుకు బ్రో టక్కని ఫస్ట్ హాఫ్ అయిపోగానే అలా డబ్బింగ్ కొట్టేసి ఫస్ట్ హాఫ్ రివ్యూ అప్లోడ్ చేస్తున్నాం అని చెప్పేసి. సో యాక్చువల్గా ఫ్రెండ్స్ టోటల్ మూవీ అయ్యి డబ్బింగ్ కొట్టి అప్లోడ్ చేసేటప్పటికి 2-3 ఆ టైం అయితే పడుతుంది. సో మీరు చూసుకున్నట్టయితే ఆ టైమింగ్లోనే ఫుల్ రివ్యూ అయితే వస్తుంది. మీరు ఫుల్ వీడియో ఒకసారి చెక్ చేయండి ఏ టైమింగ్లో అప్లోడ్ అయితే అయిందో. సో ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో ఒక క్లియర్ కట్ బ్రీఫ్ ఇంట్రో అయితే మీకు ఇస్తున్నాను. అది కూడా మీ ముందుకు ఎంత త్వరగా తీసుకొని వస్తే రివ్యూ అనేది మీరు అంత గట్టిగా సపోర్ట్ అయితే చేస్తారు. సో మన ఛానల్ బూస్ట్కి వెళ్ళడానికి ఇలా చేస్తున్నాను. అంటే అది కూడా జస్ట్ ప్రీమియర్స్ అయితే పడతాయి కదా, ఎప్పుడైతే ప్రీమియర్స్ పడతాయో అలా నేను ప్లాన్ చేస్తాను. ఇంకా ప్రీమియర్స్ పడకుండా మార్నింగ్ టైం పడితే
షోలో వచ్చేసి మామూలుగా రెగ్యులర్ 1 రివ్యూ మాత్రమే అప్లోడ్ అయితే అవుతుంది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ టోటల్ రివ్యూ అని చెప్పేసి నేను ఏమి అప్లోడ్ చేయననమాట. సో ఇది ఫ్రెండ్స్ మన శంకర వరప్రసాద్ గారికి సంబంధించి ఫుల్ రివ్యూ మన ఛానల్లో అప్లోడ్ అయితే అయ్యింది, మీరు చూడవచ్చు. అంటే ఈ ఫిల్మ్కి సంబంధించి ఓటీటీ రైట్స్ ఎవరు బ్యాక్ చేసుకున్నారు అని తెలియాలంటే G5 వారు ఈ ఫిల్మ్కి సంబంధించి ఓటీటీ రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ న్యూ ఫ్లాష్ ఫిల్మ్ అప్డేట్స్ వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే ఇచ్చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.